నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్లో కనీసం త్రాగునీరుకి నోచుకోని పరిస్థితి, పట్టించుకోని అధికారులు అంటున్న SFI జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్. వెంకటాపురం మండల కేంద్రంలో గల సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని వివిధ హాస్టల్లో SFI మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా SFI జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్లో కనీసం త్రాగడానికి మంచినీరు లేక హాస్టల్లో రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా సుమారు 25 గ్రామాల వరకు ఉంటాయి. ఆ గ్రామాల్లో విద్యార్థులంతా బీసీ హాస్టల్లోనే చదువుకుంటున్నారు. కానీ హాస్టల్లో కనీసం త్రాగడానికి మంచినీరు కూడా లేని పరిస్థితి కనబడుతుందని, వర్షం పడటం వల్ల కాంపౌండ్ వాల్ మొత్తం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రమాదం పొంచి ఉందని, అదేవిధంగా ఆ వర్షం నీరంతా హాస్టల్ గ్రౌండ్ లో ఉండటం వల్ల విద్యార్థులకు టైఫాయిడ్, మలేరియా జ్వరాలు లాంటివి వచ్చి ఇళ్లలోకి పరిస్థితి కనబడుతుందన్నారు. జిల్లా అధికారులు విద్యార్థులు సమస్యలు పట్టించుకోరా? ఆ గ్రామాల్లో సుమారుగా కూలి చేసుకునే పేద కుటుంబాల నుంచి ఆ బీసీ హాస్టల్లో చదువుకునే విద్యార్థులే ఉంటారు. కానీ అధికారులు ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు అని మండిపడ్డారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ మీడియం అర్జున్.